హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో హెల్దీగా బెల్లంతో మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో చూద్దాం. మ్యాంగో సీజన్ అయిపోతుంది కాబట్టి మామిడి పండ్లంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ చాలా సింపుల్గా బెల్లంతో మామిడి తాండ్ర చేసుకుని సంవత్సరమంతా మ్యాంగో ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా ఈజీగా ఇంట్లోనే హైజెనిక్గా ఈ మామిడి తాండ్ర చేసుకోవచ్చు. ఈ మామిడి తాండ్రకి ఏ రకం మామిడి పండ్లైనా తీసుకోవచ్చు. రసాలైతే పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిల్టర్ చేసి యూజ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాగా పండిన బంగినపల్లి మామిడి పళ్ళు 1 కేజీ వరకు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అసలు ముక్క అనేది లేకుండా సాఫ్ట్గా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని అందులో మామిడికాయల పేస్టు అంతా వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు చింది పడుతుంటుంది, అందుకే మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం వేసుకుని కలుపుకోవాలి. మనం తీసుకున్న మామిడికాయల స్వీట్నెస్ని బట్టి చూసుకొని కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మనం వేసిన బెల్లం అంతా కరిగే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగంటకుండా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం అంతా పూర్తిగా కరిగిన తరువాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుతూ స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మామిడికాయల గుజ్జు కాస్త దగ్గర పడినట్టుగా ఉంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1 స్పూన్తో ఇలా మామిడికాయల గుజ్జు వేసి చూస్తే కిందకి జారకుండా ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఇది పూర్తిగా చల్లారక ముందే మామిడి పండ్ల గుజ్జుని రెండింటిలో సమానంగా వేసుకొని స్పూన్తో కానీ గరిటెతో కానీ స్ప్రెడ్ చేయకుండా ప్లేట్ని స్లోగా తిప్పుతూ ట్యాప్ చేస్తూ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మామిడికాయల గుజ్జు మొత్తం ఒక ప్లేట్లో వేసుకుంటే ముక్కలు మందంగా వస్తాయండి. ఎండటానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలా 2 ప్లేట్స్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 డేస్ ఎండలో పెడితే సరిపోతుంది. లేదా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు. ఇలా కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఎండితే మామిడి తాండ్ర రెడీ అయిపోయినట్టే. నైఫ్తో సైడ్ నుండి ఇలా కట్ చేసుకుంటే మామిడి తాండ్ర చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇప్పుడు మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా రోల్ చేసుకుని అయినా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు మామిడి తాండ్ర నిల్వ ఉంటుంది. చూశారు కదా బెల్లంతో మామిడి తాండ్ర ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.